ఈ ప్రపంచంలో కథలు చాలానే ఉన్నాయి, కాని కొన్ని కథలు మనల్ని వినోదపరచవు, మనల్ని మార్చేస్తాయి. రామాయణం కూడా అలాంటి కథ కాదు. అది మన జీవితానికి అద్దం. అయోధ్య సంపదతో కాదు, శాంతితో వెలిగిన నగరం. అక్కడ రాజున్నాడు, కాని ప్రజల్ని భయపెట్టే రాజు కాదు. అతడు దేవుడని చెప్పలేదు, అతడు రాజు అని గర్వించలేదు. అతడు ముందుగా ఒక కొడుకు, ఒక అన్న, ఒక మనిషి. నువ్వు గమనించావా? ఎందుకు రాముడు ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు? శక్తి వల్ల, అస్త్రాల వల్ల, లేదా తన నిర్ణయాల వల్ల? ఒకరోజు తండ్రి పిలిచాడు, మాట చెప్పాలనుకున్నాడు. ఆ మాట ఒక రాజ్యాన్ని మార్చలేదు, ఒక చరిత్రను మార్చింది. రాముడికి ఎంపిక ఇచ్చారు: రాజ్యం లేదా మాట, సౌకర్యం లేదా ధర్మం. ఇక్కడే మన కథ మొదలవుతుంది. రాముడు ఆలోచించలేదు, ఇది న్యాయమా అని కాదు, ఇది నా బాధ్యత అని. అతడు అడవికి వెళ్ళాడు, రాజ్యాన్ని వదిలాడు, కాని తన విలువలను కాదు. అడవిలో అడుగుపెట్టినప్పుడు రాముడికి భయం లేదు, ఎందుకంటే అతడు తన మనసుతో రాజ్యాన్ని పాలించాడు. ఇప్పుడు నేను నిన్నడుగుతున్నాను, నువ్వు రాముడి స్థానంలో ఉంటే ఏం చేసేవాడివి? రాముడు దేవుడిగా గొప్పవాడు కాదు, మనిషిగా గొప్పవాడు. అందుకే ఈరోజు కూడా మనమతన్ని గుర్తుపెట్టుకుంటున్నాం. రాముడు దేవుడిగా గొప్పవాడు కాదు, మనిషిగా గొప్పవాడు. అందుకే ఈరోజు కూడా మనమతన్ని గుర్తుపెట్టుకుంటున్నాం. ప్రియ భక్తులారా, మీరు నా నామాన్ని వినడమే నాకు ఆనందం. ఈ ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరింత భక్తి, మరింత శాంతి కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీతోనే ఉన్న మీ శ్రీకృష్ణుడు.